హలో గైస్! ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది ఎస్‌బీఐ వాళ్ళనమాట. మనకందరికీ తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అనమాట. సో, వీళ్ళు ఎస్‌బీఐ ఫౌండేషన్ ద్వారా స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, స్కాలర్‌షిప్ అమౌంట్ డీటెయిల్స్ వీటన్ని గురించి తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను. సో, మీరు నా స్కాలర్‌షిప్ వీడియోస్ చూడొచ్చు. ప్రీవియస్ స్కాలర్‌షిప్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్‌లోకి వెళ్తే తెలుస్తుందనమాట. మోర్ దెన్ అబౌట్ 200 స్కాలర్‌షిప్స్ గురించి చేశాను. వాటి గురించి ప్రూఫ్ కూడా చేశాననమాట. ఇక్కడ చూడొచ్చు. రీసెంట్‌గా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్‌షిప్ మన వీడియోస్ చూసి స్కాలర్‌షిప్ సెలెక్ట్ అయ్యానని కామెంట్ చేశారు. ఇక్కడ కనపడుతుంది కదా! సో, నాకి కౌంట్ చేయబట్టి ఇప్పటి నుంచి నేను కౌంట్ చేస్తున్నాను. సో, అందుకే 2, 3 ఉన్నారు. బట్ కొంతమంది చాలా మందికొచ్చాయి. వాళ్ళు నాకు కామెంట్ చేయలేదు. ఒకవేళ మీకు కనుక స్కాలర్‌షిప్ వస్తే గనుక కామెంట్ చేయండి. మీ యొక్క పేరు కూడా నేను పోస్ట్ చేస్తాననమాట. ఓకేనా? ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానెల్‌లో ఉంటుంది. కింద కూడా రీసెంట్‌గా అప్లికేషన్స్ ఓపెన్ ఉన్న స్కాలర్‌షిప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. సో, వాటిని కూడా చూసి మీరు అప్లై అయితే కనుక వెంటనే ఫాస్ట్‌గా ఎలిజిబుల్ అయితే గనుక వాటికి వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎస్‌బీఐ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ గురించి తెలుసుకుందామండి. ఇంకోటి ఒక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానెల్ యొక్క ఈ వీడియో యొక్క ఇంప్రెషన్ అనేది ముందుకెళ్తుంది. సో, దాని ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్‌కి ఈ యొక్క వీడియో అనేది వాళ్ళ మొబైల్స్‌లో గానీ, ల్యాప్‌టాప్స్‌లో గానీ డిస్‌ప్లే అవుతుంది. సో, మర్చిపోకండి. ఓకేనా? ఇక ఎస్‌బీఐ స్కాలర్‌షిప్ ఫౌండేషన్ అనేది ఇలా సెక్షన్స్ వైడ్‌గా డివైడ్ చేయడం జరిగిందండి. స్కూల్ స్టూడెంట్స్ కని ఒకటని, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కని, మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సెక్షన్ అని, ఐఐటీ స్టూడెంట్స్ సెక్షన్ అని, ఐఐఎం స్టూడెంట్స్ సెక్షన్ అని. సో, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో అక్కడికొచ్చేసి మీరెళ్లి క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు స్కూల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడికొచ్చి అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఏ దాంట్లో ఉంటే ఏ సెక్షన్‌లో అప్లై చేసుకుంటే మరి మిస్టేక్ అవుతుందనమాట. సో, ఫస్ట్ మనం ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి చెప్తామండి. ఎందుకంటే బేసిక్స్ మనం అక్కడి నుంచే కాబట్టి నేర్చుకునేది. స్కూల్ స్టూడెంట్స్ నుంచి తెలుద్దామనమాట. సో, ఈ స్కాలర్‌షిప్ ఈ ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రాము ఏ సెక్షన్‌కైనా గానీ లాస్ట్ అప్లికేషన్ డేట్ అయితే 1 అక్టోబర్ 2024 అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ వీళ్ళు ఎక్స్‌టెండ్ అయితే గనుక నేను పోస్ట్ చేస్తాననమాట. సో, మీరు నా డైలీ అప్డేట్స్ ఫాలో అవుతుంటే డెఫినెట్‌గా అది కూడా మీరు చూడగలుగుతారు. ఓకేనా? ఇక ఎలిజిబిలిటీస్‌లోకి వెళ్దామండి. ఇండియన్ నేషనల్ ఎవరైతే ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ప్రెజెంట్ స్టూడెంట్ 6థ్ నుంచి 12థ్ క్లాస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2023-2024లో 6థ్ నుంచి 12థ్ క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఆ స్టూడెంట్‌కి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే ప్రీవియస్ క్లాస్‌లో 75% అబోవ్ ఉండాలనమాట. అదేవిధంగా ఆ స్టూడెంట్‌కి ఫ్యామిలీ ఇన్‌కమ్ మస్ట్ బి అప్ టు 3,00,000 అంటే 3,00,000 ఉండాలనమాట. యాన్యువల్ ఇన్‌కమ్ 3,00,000 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? మళ్ళీ రిస్క్ అనమాట. డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక నోట్ అండి. ఈ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా నోట్ అనేది చదివారంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసుంటారు నోట్ అనేది. సో, ఖచ్చితంగా మీరు అది చదవండి. సో, 50% స్లాట్స్ అనేది ఫీమేల్ స్టూడెంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగని బాయ్స్‌కి అన్యాయం చేస్తున్నా అంటే లేదు అలా చేయరు. ఎందులో ఎక్కువ 50% అనేది వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. బాయ్స్‌కి కూడా ఇస్తారు. కాకపోతే వీళ్ళకి ఎక్కువ ఇస్తారనమాట. సో, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది స్టూడెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ క్యాస్ట్ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదర్ కేటగిరీస్ వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే వీళ్ళకి కాస్త ఎక్కువ ఇస్తారు. ఇక బెనిఫిట్స్ గనుక చూసుకుంటే ఈ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి సెలెక్ట్ అయిన స్కూల్ స్టూడెంట్‌కి రూ. 15,000 అనేది వీళ్ళు స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక డాక్యుమెంట్స్ గనుక చూసుకుంటే మార్క్ షీట్ ఫ్రమ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ మార్క్ షీట్ లైక్ క్లాస్ 10థ్ గాని, క్లాస్ 12థ్ గాని, గ్రాడ్యుయేషన్ ఈ స్కూల్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అవన్నీ అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇప్పుడు ఏ కాలేజ్ చదువుతున్నారో ఏ క్లాస్ చదువుతున్నారో అంతకుముందు ప్రీవియస్ క్లాస్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయండి. ఒకవేళ సెమిస్టర్ అయితే సెమిస్టర్ ప్రీవియస్ సెమిస్టర్. ఓకేనా? ఇక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు, కరెంట్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ అనమాట. అదేవిధంగా మీరు ఈ కరెంట్ ఇయర్ అడ్మిషన్ సంబంధించి ప్రూఫ్ అడ్మిషన్ లెటర్ గాని, ఇన్‌స్టిట్యూషన్ ఐడీ కార్డ్ గాని, బోనఫైడ్ సర్టిఫికేట్ గాని ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. అన్ని అప్లోడ్ చేయకండి. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట. సో, స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. స్కూల్ స్టూడెంట్ కదా మా చిల్డ్రన్‌కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదండి అని దిగులు చెందకండి. మీ యొక్క పేరెంట్ ఉంటారు కదా! వాళ్ళ బ్యాంక్ డీటెయిల్ అనేది ఫ్రంట్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఒకవేళ పేరెంట్స్ గనుక లేకుంటే అతని బాగోగులు చూసుకుంటున్న గార్డియన్ ఉంటారు కదా! ఆయన ఫోటో అయినా, పాస్‌బుక్ ఫోటో అయినా వాళ్ళది అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్‌కమ్ అండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించి ఫార్మ్ 16A ఫార్మ్ ఉన్న అప్లోడ్ చేయండి. లేదా అది లేకుంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నా అది అప్లోడ్ చేయండి. ఇక ఏది లేదంటే సాలరీ స్లిప్స్ ఉంటాయి కదా! అదైనా అప్లోడ్ చేయండి. ఇంకా ఏదైనా మీకు మార్గాలు తెలిసినట్టు ఇన్‌కమ్ ప్రూఫ్ చూపించాలనుకుంటే ఆ మార్గాల్లో అప్లోడ్ చేయండి జెన్యూన్‌గా. ఇక ఫోటో
ఫోటోగ్రఫీ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట. అంటే స్కూల్ స్టూడెంట్ యొక్క ఫోటోగ్రఫీ అప్లోడ్ చేయండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. లేదులే అని మీరు ఉండకండి. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేని వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అనమాట. సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి క్లియర్‌గా అప్లోడ్ చేయండి. మీరు ఎలా పడితే అలా అప్లోడ్ చేశారంటే వాళ్ళకి అటుపక్క చూసే అతనికి ఇరిటేషన్ వచ్చి రిజెక్ట్ చేసే ఉంటది. సో క్లియర్ కట్‌గా ఎటువంటి అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా కనిపేటట్లా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది అప్లై ప్రాసెస్ అన్నమాట. దాంట్లో దీన్ని ఫాలో అవ్వచ్చు మీరు. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను నేను. సో దాన్ని క్లిక్ చేసి మీరు స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్కూల్ స్టూడెంట్ కాబట్టి ఇక్కడికొచ్చి అప్లై నౌ క్లిక్ చేయండి. ఓకేనా? ఇంక నెక్స్ట్ ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అన్నమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా 1 అక్టోబర్ 2024 క్లోజ్ అవుతుంది. ఇండియన్ నేషనల్ స్టూడెంట్ అయి ఉండాలి. సో వీళ్ళు ప్రెజెంట్ 2023, 2024 ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్స్ ఇచ్చారు కదా! ర్యాంకింగ్స్ ఏ కాలేజ్ ఫస్ట్ ఉంటదో అందులో టాప్ 100 ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఈ స్టూడెంట్ చదువుతుండాలన్నమాట. ఎనీ ఇయర్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి చదవండి నాతో పాటు. సో ఎనీ అప్లికేషన్ మస్ట్ బి పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎనీ ఇయర్ అని ఇవ్వడం జరిగింది. కేవలం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని కాదు. మాక్సిమం నేను చెప్పే స్కాలర్‌షిప్స్‌లో అన్నీ ఫస్ట్ ఇయర్ అని ఉంటది. బట్ ఇక్కడైతే మాత్రం అంటే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇయర్ అనే ఇస్తారు కాబట్టి నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడైతే ఎనీ ఇయర్ అని ఏ ఇయర్ అయినా ఫోర్త్ ఇయర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వీళ్ళకి కూడా 75% మార్క్స్ అనేవి అబోవ్ ఉండాలన్నమాట. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ గాని, ప్రీవియస్ సెషన్‌లో గాని, అంటే సెమిస్టర్‌లో గాని. వీళ్ళ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 6 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నోట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి 100 టాప్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఉండాలన్నమాట. అది కూడా 2023, 2024 అకాడమిక్ ర్యాంకింగ్ బేస్ చేసుకునే ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క వీళ్ళకి ప్రిఫరెన్స్ ఎవరు ఇస్తారంటే ఎక్కువ ఎవరికైతే 3 లాక్స్ పర్ యానమ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రిఫరెన్స్. ఇక్కడ కూడా ఫీమేల్ స్టూడెంట్స్‌కి స్లాట్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట. సో ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి బెనిఫిట్స్ కనుక చూసుకుంటే అప్ టు 50,000 రూపీస్ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది అప్ టు 50,000 అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సేమ్ వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చెప్పిన దాంట్లో సేమ్ వీళ్ళకి కూడా అదే డాక్యుమెంట్స్ అండి. ఎటువంటి చేంజెస్ అయితే లేదు. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వీళ్ళకి కూడా అప్లై ప్రాసెస్ కూడా సేమ్ ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఇక్కడ వచ్చి అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండి. సో వీళ్ళకి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి 1 అక్టోబర్ 2024 అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుందన్నమాట. ఎవరైతే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో వీళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ ఉంటాయి కదా! ఆ పీజీ అది కూడా టాప్ 100 ఇన్‌స్టిట్యూషన్స్ అయి ఉండాలన్నమాట ఆ కాలేజ్‌లో. ఆ కాలేజ్‌లో కనుక మీరు పీజీ, ఎంటెక్ పీజీలు అంటే ఎంటెక్, ఎంబీఏ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ పీజీల కింద మాస్టర్స్ అన్ని పీజీల కింద వస్తాయన్నమాట. ఏ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారన్నమాట. వీళ్ళ యొక్క సెమిస్టర్ గాని, ప్రీవియస్ మార్క్స్ అకాడమిక్ ఇయర్ 75% అబోవ్ ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ కనుక చూసుకుంటే అప్ టు 6 లాక్స్ ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు అప్లికేషన్‌లో రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళు నోట్ కనుక చూసుకుంటే సేమ్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా! సేమ్ అదే అన్నమాట. ఒకసారి మీరు చదువుతా ఉంటే చదవండి. ఇక బెనిఫిట్స్‌లో గనుక చూస్తే వీళ్ళకి ఆహ్, అప్ టు 70,000 రూపీస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పీజీ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండడం కానీ ఇటువంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళకి 70,000 అప్ టు 70,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా డిపెండింగ్ అపాన్ మీకు స్కాలర్‌షిప్ ఫీజ్ రిసిప్ట్స్ ఇచ్చింటారు కదా! సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంతకుముందు నేను చెప్పిన సెక్షన్‌లో సేమ్ అదే విధంగా ఉంటాయి. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కాస్ట్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది కాబట్టి మీరు అప్లోడ్ చేయండి. ఇది స్టెప్స్ అనమాట. మీరు ఫాలో అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనం ఏ స్కాలర్‌షిప్ అండి ఐఐటీ స్టూడెంట్ స్కాలర్‌షిప్ అనమాట. సో వీళ్ళకి కూడా 1 అక్టోబర్ 2024 అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. సో స్టూడెంట్ ఏ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఐఐటీ కాలేజ్‌లో ఏ ఇయర్ చదువుతున్నా ఏ ఐఐటీ అయినా గానీ అది ఇండియాలో ఉన్న ఐఐటీ గానీ ఇండియాలోనే కదండీ ఐఐటీ అని అనుకున్నారు. బట్ దుబాయ్‌లో కూడా మన ఐఐటీ ఉంది. సో ఇండియాలో ఉన్న ఐఐటీస్‌లో సో ఏ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఇయర్ చదువుతున్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ మీకు మార్క్స్ అనేది 75% అబోవ్ ఉండాలన్నమాట. సో అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసి 6 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. ఇక్కడ ప్రిఫరెన్స్ కనుక చూసుకుంటే 3 లాక్స్ పర్ యానమ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 50% స్లాట్స్ అనేది ఫీమేల్ స్టూడెంట్స్‌కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంక ప్రిఫరెన్స్ అనేది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అండ్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అదర్ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి కాస్త ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఓకేనా? ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి అప్ టు 2 లాక్స్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే వీళ్ళకి ఇంత స్కాలర్‌షిప్ అమౌంట్ ఇస్తున్నారా అని మీరు అడగొచ్చు. ఐఐటీస్‌లో స్కాలర్‌షిప్ కాలేజ్ ఫీజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట కొంతమంది స్టూడెంట్స్‌కి. కొంతమంది స్టూడెంట్స్‌కి వాళ్ళకి ర్యాంకు లేదంటే వాళ్ళకి కేటగిరీ బట్టి కాలేజ్ ఫీజ్ అనేది ఎగ్జామ్షన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ కాలేజ్ ఫీజెస్ 1,00,000, 2,00,000 ఇలాగ ఉంటాయి. సో వాళ్ళకైతే మాత్రం 2 లాక్స్ అప్ టు 2 లాక్స్ అంటే 2 లాక్స్ అంటే మొత్తం 2 లాక్స్ ఇస్తారని కాదు. 1,50,000 గాని, 1,70,000 గాని ఇలాగ అంటే 2 లాక్స్ వరకు ఇస్తారు. 2 లాక్స్ మించి ఇవ్వరన్నమాట.
ఓకేనా. వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చెప్పిన సెక్షన్స్‌లో డాక్యుమెంట్ డీటెయిల్సే అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి, చదవండి ఐఐటీ స్టూడెంట్స్ అయితే గనక. సో, వాళ్ళ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఐఐటీ స్టూడెంట్స్ అయితే గనక మనకి ఈ స్కాలర్‌షిప్స్ గురించి చాలా చెప్తుంటాం. మీరు మన తెలుగు వాళ్ళంటే గనక వెంటనే మన స్కాలర్‌షిప్ వీడియోస్ అనేది మీ జూనియర్స్‌కి గాని, మీ సీనియర్స్‌కి గాని షేర్ చేయండి. ఎందుకంటే దాని ద్వారా మనకి నాకు తెలిసి ఐఐటీ స్టూడెంట్స్‌కి మన స్టేట్ స్కాలర్‌షిప్స్ రావు. ఒకవేళ వస్తే నేషనల్ స్కాలర్‌షిప్స్ వస్తాయి. కానీ ఆ నేషనల్ స్కాలర్‌షిప్స్ కూడా సెలెక్ట్ అయితేనే వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు. అటువంటి మిస్టేక్ చేసిన స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ ఏది అప్లై చేసుకోవాలో తెలిసుండదు. సో, మన ఛానెల్‌ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే చాలా స్కాలర్‌షిప్స్ అది కూడా నా ఛానెల్ ప్లేలిస్ట్ చూసి అప్లోడ్ చేయండి. ప్రిఫర్ చేయండి. ఓకేనా. నేను కూడా నార్మల్‌గా చెప్పడం లేదు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఐఐఎం చూసుకుందామండి. ఐఐఎం స్టూడెంట్స్ స్కాలర్‌షిప్స్ కూడా వీళ్ళకి కూడా ఫస్ట్ అక్టోబర్ 2024 అనమాట. సో, వీళ్ళు ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అని ఉండాలి. అప్లికేషన్ మస్ట్ బి పర్సూయింగ్ ఏదైనా కానీ ఎంబీఏ గాని, పీజీడీఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. పీజీడీఎం అంటే సో, ఎంబీఏ గాని, పీజీడీఎంలో ఏ కోర్సెస్ అన్ని కోర్సెస్ ఇన్ ఎనీ ఇయర్, ఏ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా అది కూడా ఫ్రమ్ యాన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఐఐఎం అంటే మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఒకటి కదా! సో, ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో చదువుతున్న స్టూడెంట్స్ ఏ ఇయర్ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. సో, వీళ్ళకి ప్రీవియస్ సెక్షన్‌లో అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్‌లో 75% మార్క్స్ అనేది ఉండాలనమాట. అంతకంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి. ఇక గ్రాస్ ఫ్యామిలీ ఇన్‌కమ్ గనుక చూసుకుంటే 6,00,000 కంటే ఎక్కువ ఉండకూడదండి. సో, ప్రిఫరెన్స్ గనుక చూసుకుంటే ఈ విధంగా సేమ్ ఇంతకుముందు సెక్షన్స్‌లో చెప్పిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా. సో, బెనిఫిట్స్ గనుక చూసుకుంటే వీళ్ళకి అప్ టు 7,50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఐఐటీస్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేబీ కోర్స్ ఫీజెస్ గాని, ఇంకా అదర్ ఇష్యూస్ గాని ఎక్కువ వీళ్ళకి అమౌంట్ ఉంటదేమో. సో, అందుకే ఇంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఒకవేళ ఐఐఎం స్టూడెంట్స్ గనుక ఉంటే గనుక మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుండా ఐఐఎం స్కూల్‌లో అంటే ఐఐఎం కోర్సెస్ చేయకోకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి వెంటనే ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందాలి కదా! ఓకేనా. ఇక్కడ డాక్యుమెంట్స్ గనుక చూసుకుంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి కూడా అదే డాక్యుమెంట్సే ఉన్నాయండి. ఒకసారి ఐఐఎం స్టూడెంట్స్ మీరు గనైతే ఒకసారి చదవండి. సేమ్ ఇక్కడ స్టెప్స్ ప్రాసెస్ ఇది ఉంటుంది ఈ విధంగా. సో, మీరు ఈ విధంగా ఫాలో అవుతూ అప్లై చేసుకోవచ్చు. సో, ఐఐఎం స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీరు దీని మీద వచ్చి క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సింపుల్‌గా మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు. బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్వాల్వ్ అయ్యి మల్టీ స్టేజ్ ప్రాసెస్‌లో సెలక్షన్ జరుగుతుందంట. ఇక్కడ చూడండి మీరు కూడా ఒకసారి చదవండి. నేను చెప్పడమే కాదు. సో, ఫస్ట్ ఇనిషియల్లీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. మీరు అప్లికేషన్స్ ఇచ్చింటారు కదా! దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అన్న వారికి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో, ఈజీగానే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఇంకోటి స్కాలర్‌షిప్ అమౌంట్ అప్లై చేసుకోవాలి. అమౌంట్ అడుగుతుంటే గనుక ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే ఎటువంటి అమౌంట్ అయితే అడగరండి. సో, ఎవరైనా అలా అడుగుతుంటే మీరు ఇక్కడ ల్యాండ్‌లైన్ నంబర్స్ ఇచ్చింటారు. సో, ఈ ల్యాండ్‌లైన్ నంబర్స్‌కి ఈ టైమ్ డ్యూరేషన్‌లో అవైలబుల్‌గా ఉంటారు. లేదంటే మెయిల్ కూడా ఉంది. మెయిల్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ, ఇంకా స్కాలర్‌షిప్‌కి సంబంధించి డౌట్స్ కూడా ఏమన్నా గానీ మీరు మెయిల్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ స్కాలర్‌షిప్ ఫర్ ది ప్రోగ్రామ్ ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇది నెక్స్ట్ ఇయర్స్ కూడా అప్లై చేస్తుందంటే లేదండి. ఇది వన్ టైమ్ స్కాలర్‌షిప్ అనమాట. సో, ఇదో చూసుకోండి. వన్ టైమ్ స్కాలర్‌షిప్ అండి ఇది. ఓకేనా. ఇదండి ఎస్బీఎఫ్ ఆశా స్కాలర్‌షిప్ 2024-2025కి సంబంధించినమాట. సో, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.